హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మీ అందరి మనసుకి ఎంతగానో నచ్చే అద్భుతమైనటువంటి కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 35. గట్టిమేళం గట్టిమేళం అని పంతులు గారు అంటున్న వాయిస్కి తేరుకొని వరపూజ అనంతరం మాంగళ్యధారణ కోసం నిలబడ్డ కౌశల్కి వీలుగా రిషిక జడ ఎత్తి పట్టుకుంటుంది సంయుక్త. అది చూస్తూ తన వేలికి ఉన్న రింగు తీస్తూ వెనక్కి అడుగులు వేస్తున్న హైమ వెనుక నిలుస్తాడు జస్విక్. సడన్గా ఎవరో తన వెనుక నిలిచేసరికి తట్టుకొని వెనక్కి తిరిగిన హైమాకి జస్విక్ కనిపించేసరికి 2 క్షణాలు మౌనంగా అతడినే చూసి కళ్ళు దించేస్తుంది. ఎటువంటి భావం లేకుండా. బాధపడుతున్నావా అని జస్విక్ అడిగితే అని తన స్థానంలో ఉండాలనిపించటం లేదు, కానీ చిన్న బాధ అయితే ఉంది. ఆ రోజు కౌశల్కి నీకు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యాను. కళ్ళారా చూస్తే ఇంకేం అయిపోతానో అనిపించింది. నా ప్రేమ నిజమేమో హైమా అని జస్విక్ అంటూ నువ్వెందుకు ఒకసారి నా ప్రేమ గురించి ఆలోచించకూడదు అని అడుగుతాడు. ప్రస్తుతానికి అవన్నీ ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని ఉందని చెప్పి తన చేతిలో ఉన్న రింగ్ జస్విక్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఏంటి దీని అర్థం అని జస్విక్ అడిగితే ఏదైనా గుడిలో వేసేయ్, లేదా ఎవరికైనా ఇచ్చేసేయ్. ఆ రింగ్ చూస్తే బాధ తప్ప సంతోషం కలగదు అని వెనక్కి తిరగకుండానే చెప్పి భోజనాల దగ్గరికి వెళ్ళిపోతుంది. కాల్లో ఆ రింగ్ని ఎగిరేస్తూ క్యాచ్ పడుతున్న జస్విక్ ఆ మాట విని నవ్వుకొని తన ప్యాకెట్లో ఆ రింగును వేసుకున్నాడు. ఇరువురి జీవితాన్ని ఒక్కటిగా పెనవేస్తూ తన చేతిలో ఉన్న సూత్రాల్ని ఇష్టంగా రిషిక మెడను చేర్చి త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ఆమెను తన అర్ధాంగిగా మార్చుకుంటూ స్థూల సూక్ష్మ కారణాలకు ప్రతీకగా ఇకపై తన జీవితం ఆమెతో మమేకమంటూ 3 ముళ్ళు వేస్తాడు కౌశల్. తన ఎదపై వాలిన మాంగళ్యంకు తనువంతా పులకరిస్తుంటే ఆ అనుభూతి చాలా నచ్చిందామెకు. పుస్తలు కడుతున్న మగని మునివేళ్ళు తన మేనిపై నాట్యమాడుతుంటే ఆమెలో ఓ తీయని తుల్లింత. కనిపించదని తెలిసిన ఆమె కనులు అతన్ని చూడటానికి ఆరాటపడుతుంటే కళ్ళెత్తి అతడి వైపు చూస్తుంది రిషిక. ఎంతో శ్రద్ధగా ఆమె మెడలో తాళి కట్టిన కౌశల్ తనకై అన్వేషిస్తున్న ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి పక్కన కూర్చుంటాడు. పంతులు గారు చెప్పినట్టు అతడి కాళ్ళకి నమస్కరించిన రిషి అతడు తన పుస్తలకు కుంకుమ అద్దుతుంటే అంత దగ్గరగా ఉన్న అతడి సహచర్యాన్ని ఆస్వాదిస్తూ మన మధ్య ఈ బంధం ఎన్నాళ్ళు నిలుస్తుందో అని విరక్తిగా అనుకుంటుంది. ఆమె మనసులోని బాధని చెరిపేస్తూ ఆమె పాపిట కుంకుమ దిద్ది ఆమె మెడలో కర్పూర దండ వేస్తాడు. తన చేతిలో ఉన్న పూలమాల కర్పూర దండతో అతడి దిశను పోల్చుకుంటున్న ఆమె చేతిని పట్టుకొని తన మెడలో వాటిని వేయించుకొని సన్నేకళ్ళు కోసం సిద్ధమవుతాడు కౌశల్. పీటల మీద నుంచి లేచే సమయంలో ఆమె చేతిని జాగ్రత్తగా పట్టుకొని పైకి లేపి తర్వాత అంతే జాగ్రత్తగా ఆమెను కూర్చోబెడుతూ ఆమెను తనెంత కేర్ చేయగలడో వంశీ శ్రీకాంత్ రిషిలకు క్లియర్గా చూపిస్తాడు కౌశల్. వేడుక తలంబ్రాలు ఘట్టానికి చేరేసరికి సంయుక్త హైమ రిషి సైడ్ తీసుకుంటే జై జస్విక్ కౌశల్ వెనుక నిలబడి ఎంకరేజ్ చేస్తారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ తలంబ్రాలు వేసుకుంటున్న ఇరువురిని చూస్తున్న పెద్దల్లో చిన్నపాటి ఆనందం. పోటాపోటీగా సాగిన ఆ వేడుకలో చివరికి విజయం కౌశల్దే. అప్పటికే పూర్తిగా మాడిపోయిన ప్రియాంక తన కుటుంబ సభ్యులకు ఏం జరిగిందో వివరంగా చెప్పి వాళ్ళని యుద్ధానికి సిద్ధం చేస్తే వాళ్ళు మొత్తం విని ఎవరికి వారు రాసి పెట్టారో తన చేతిలో ఏముంది, ఇదంతా దైవ నిర్ణయం అంటూ తీసిపడేస్తారు. సగం మంది భోజనానికి వెళ్ళిపోగా మిగిలిన కొంతమంది తలంబ్రాల ఆటను వినోదంగా చూస్తూ తర్వాత బిందాట కోసం సిద్ధం చేస్తారు. పంతులు గారు చెప్పినట్టు స్ఫూర్తి బిందెలో ఉంగరాన్ని వేసి అన్నయ్య నువ్వే ఫస్ట్ తీయాలి అంటూ ఎంకరేజ్ చేస్తుంటే కాదు మా చెల్లె ఫస్ట్ తీస్తుంది అంటూ విజయ్ వాదిస్తాడు.
అన్నయ్య త్వరగా తీ అంటూ జై, అక్క ఫస్ట్ నువ్వే తీయాలి అంటూ హైమ. ఎవరి సందడి ఎటున్నా నీటిలో పెనవేసుకున్న ఇద్దరి చేతుల మధ్య చిక్కుకున్న ఉంగరాన్ని వదిలేసి తన వేళ్ళని ఆడిస్తున్న కౌశల్ చేతిలోంచి తన చేతిని విడిపించుకోవటానికి తిప్పలు పడుతుంది రిషిక. ఆమె అవస్థలకు నవ్వుకొని తన చేతిని వెనక్కి తీసేసుకొని ఫస్ట్ ఛాన్స్ ఆమెకే ఇచ్చేస్తాడు కౌశల్. ముడుచుకున్న ఆమె మొహంలో నవ్వుల కోసం చివరకు తనే ఓడి ఆమె కన్నుల్లో మెరుపులో తన రూపాన్ని చూసుకుంటూ అదే తన గెలుపు అనుకుంటాడు. నచ్చింది, నచ్చేస్తోంది. మనసు ఆలపిస్తున్న రాగానికి వశమవుతూ అరుంధతి సాక్షిగా ఆమెను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు కౌశల్. అదిగో అరుంధతి అంటూ అల్లంత దూరాన కనిపిస్తున్న తారకల్లో కలిసిపోయి మెరుస్తున్న నక్షత్రాన్ని చూపిస్తాడు కౌశల్. నాకేం కనిపించటం లేదు అని గీరగా అంటుంది రిషిక. నాకు మాత్రం కనిపిస్తోందా? అక్కడ ఉందనుకొని నమస్కరించుకోవాలి, ఫొటోస్కి బెస్ట్ పోజ్ ఇవ్వాలి, అంటే నాకు లైఫ్ లాంగ్ అబద్ధాలు చూపిస్తారన్నమాట అని అంటుంది రిషిక. అక్కడ అరుంధతి ఉందో లేదో నాకు తెలియదు, ఉందన్న నమ్మకం అందరికీ ఉంది. నీతో నా లైఫ్ కూడా అంతే. సిచ్యువేషన్ ఏదైనా నేను నీతో ఉంటానన్న నమ్మకం నేను నీకు అందించడానికి ట్రై చేస్తున్నాను అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి అతడు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నట్టు ఫోజిస్తే చిన్నగా నవ్వుకున్న రిషిక ఆకాశానికేసి చూస్తుంది. ఇక ఆ తర్వాత ఫొటోస్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫోటోగ్రాఫరు స్టిల్స్ చెప్తుంటే ఇద్దరు పర్సనల్గా కొన్ని ఫొటోస్కి పోజ్ ఇస్తారు. అతడు ఇంకా అంటుంటే పోస్ట్ వెడ్డింగ్ షూట్ ట్రై చేద్దాం, ఇప్పుడైతే ఫ్యామిలీ పిక్స్ కంప్లీట్ చేయండి చాలని అంటాడు సీరియస్గా. ఎవరి జంటలతో వాళ్ళు ఫొటోస్ తీయించుకున్నాక చివరిగా కూతుర్లు బ్రతిమిలాడడంతో వర్మగారు సైతం వస్తారు. ఇక ప్రియాంకని మధు 2 పీకి లాకు రావడంతో వదిలితే అందరి ముందు కొట్టేలా మారిన మొగుడి తిరిగి తన పుట్టింటి ముందు పరువు తీసుకోలేక మొహం ముడుచుకొని ఫోజిస్తుంది ప్రియాంక. అలా ఒక్కరిని కూడా మిస్ చేయకుండా ఫ్యామిలీ పిక్ రెడీ అవుతుంది. అంటే తన బెస్ట్ ఫ్రెండ్ కోటాలో జై జస్విక్ని కూడా లాక్కొస్తాడన్నమాట. శ్రీకాంత్, వంశీ, రిషికి కొన్ని పిక్స్ తీయించాక మరికొన్ని పిక్స్లో తను జాయిన్ అవుతాడు కౌశల్. యుక్త, మనిద్దరం ఓ స్టిల్ తీయించుకుందామా అని మండపం మీదనే సర్దుకుంటున్న పంతులు గారికి హెల్ప్ చేస్తున్న సంయుక్త వెనుక పడతాడు జై. ఇప్పటి వరకు తీయించుకున్నాం కదా అద్వైత్ అని సంయుక్త అంటుంటే, ఫ్యామిలీ పిక్ కాదురా, మనిద్దరం మాత్రమే ఉండేలా సింగిల్ పిక్ అని అంటాడు అద్వైత్. అదే ఎందుకట అని సంయుక్త అంటే, సెల్ఫీస్ ఉన్నాయిగా, పైగా నువ్వు చాటుగా నన్ను పిక్స్ తీస్తూనే ఉన్నావు అని సంయుక్త అంటుంది. అమ్మో చూసేసిందని పల్లికిలిస్తూ నవ్వి నాకు బెస్ట్ పిక్ కావాలి ఒప్పుకోరా అంటూ గోముగా అడుగుతాడు జై. అతడి గారానికి నవ్వుకున్న, ఈవినింగ్ ఏదో అన్నావు, దానికి క్లారిటీ ఇవ్వు ఆలోచిస్తా అంటుంది సంయు. ఇప్పుడు కాదు, ఈ హడావిడి అయిపోయాక క్లారిటీ ఇస్తాను అని అల్లరి కనులతో నవ్వి ఆమెని ఫోటో కోసం లాక్కుపోతాడు జై. ఇదిగో గ్రాఫరు, మా ఫోటో అదిరిపోవాలి అంటూ సంయుక్త భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని ఫోటోకి పోజ్ ఇస్తాడు. ఆ పిక్ పర్ఫెక్ట్గా తనకు నచ్చేలా వచ్చే వరకు సంయుక్త ఓపికని, ఫోటోగ్రాఫర్ సహనాన్ని గట్టిగానే పరీక్షిస్తాడు జై. రే ఇక చాలు, వచ్చి భోజనం చేయండి అంటూ సావిత్రి పిలిచేసరికి అర్ధరాత్రి 2 అయింది. ఇప్పుడేం భోజనం, ఇంతకీ మీరు తిన్నారా లేదా అంటూ తల్లి దగ్గరికి వస్తాడు జై. మేమందరం తిన్నాం, నువ్వు, అన్నయ్య, సంయుక్త, రిషి తప్ప. వచ్చి వాళ్ళ కోసం ఫ్రూట్స్ తీసుకెళ్ళు. ఎంతకు కంప్లీట్ అవ్వని స్టిల్స్కి విసిగెత్తి ఇంకెంతమంది ఉన్నారని నెమ్మదిగా అడుగుతుంది రిషిక. టైర్డ్ అయ్యావా అని ఆప్యాయంగా అడుగుతూ ఉంటాడు కౌశల్. ఓ ఏంటి ఓవర్ కేరింగ్ చూపిస్తున్నావు అని రిషిక అంటే, కేర్ చేస్తాను, పద ఇంటికి వెళ్దాం, నీకు రెస్ట్ అవసరం, టాబ్లెట్స్ వేసుకోవాలి అని కౌశల్ అంటాడు. హెడ్ఏక్ పీక్స్లో ఉంది అని రిషిక చెప్పటంతో ఆమెను చైర్లో కూర్చోపెట్టి నెమ్మదిగా కణతలు నొక్కుతూ ఇప్పుడు ఎలా ఉందని మృదువుగా అడుగుతాడు. ఎవరైనా చూస్తారు, దూరం జరగండి అని రిషిక అంటుంటే అంతలోనే రెస్పెక్ట్, అంతలోనే ఓయి అనడం నీకే చెల్లింది.
ఇక్కడ ఎవరు లేరులే, నువ్వు షై ఫీల్ అవ్వకు అని కౌశల్ అంటే, నా మూడ్ని బట్టి పిలుస్తా, అయితే బావా అని స్వీట్గా పిలవచ్చు కదా అని కౌశల్ అల్లరిగా అడిగేసరికి, చాలా ఆశలున్నాయి తమరిలో అంటుంది సాగదీస్తూ. శ్రీమతి దగ్గర అలాగే ఉండాలని బ్యాచిలర్స్ గ్రంథం చెప్తోంది అని కౌశల్ అంటే, అయితే ఎక్కువ చెప్పవద్దని చెప్పండి అని రిషిక అంటుంది. చెప్పినా మీరు వినకండని అంటుంది బెట్టుగా ఆ గ్రంథం అని కౌశల్ అంటాడు. ఎన్ని రోజులు వినకూడదు? నేను మా డాడీస్ కోసమే పెళ్లి చేసుకున్నా, మీతో కాపురం చేయడానికి కాదు అని రిషిక అంటే, నేను దానికే ఫిక్స్ అయ్యా, బ్రహ్మచారిగా ఉండిపోదాం అనుకున్నా అంటూ ఆమె భుజం మీద నెమ్మదిగా గోకుతాడు కౌశల్. కానీ కానీ ఏంటని కంగారుగా అడుగుతుంది రిషిక. ఈ పెళ్లి మంత్రాల్లో ఏదో మ్యాజిక్ ఉంది రిషి, నన్ను నీ వైపు లాగేస్తోంది అని కౌశల్ అంటుంటే, అంటే అని రిషిక అనడంతో, ఐ వాన్నా కిస్ యూ అండ్ హగ్ యూ ఇంకా అని కౌశల్ ఏదో చెప్పబోతుంటే, చాలు చాలు ఎక్కువ సాగదీస్తే లింక్ కట్ అయిపోతుంది అని రిషిక అంటూ, ఏదో అనుకున్నాను కానీ అమ్మో అల్లరివారే, అందుకే నా గురించి త్వరగా ఓ ఒపీనియన్కి రావద్దని చెప్పేది అని కౌశల్ అంటాడు. జై బావది ఓపెన్ క్యారెక్టర్, బట్ మీరు మాత్రం సీక్రెట్ సైలెంట్ కిల్లర్ అంటూ రిషిక అంటే, వాడిప్పుడు నీకు మరిది ఏంటి పొసెసివ్ ఫీలింగ్ పొంగుకొస్తుంది అని రిషిక అంటుంది. ఫ్యాక్ట్ చెప్పనా? అవునా, అయితే నేను ఖచ్చితంగా బావా అని పిలుస్తా అని రిషిక అంటుంది. అడ్డంగా వాదిస్తున్న ఆమె మొండితనం నచ్చి, సరే నీ ఇష్టం అంటాడు నవ్వి. నిద్రొస్తుంది, కాసేపు పడుకోనా అని రిషిక అంటుంది. ఇక్కడ ఎలా పడుకుంటావు, రూమ్లోకి తీసుకెళ్ళనా అని కౌశల్ అంటాడు. డాడీని పిలవండి అని రిషిక అంటే, సపోర్ట్కి నా భుజం పక్కనే ఉంది అని కౌశల్ అనగానే, బట్ అంత చనువు మన మధ్య ఇంకా లేదు. ఈలోపు అన్నయ్య ఫ్రూట్స్ అంటూ జై వస్తాడు వాళ్ళిద్దరి మధ్యలోకి. రిషి ఫ్రూట్స్ అని అనగానే, రిషి ఏంట్రా, రిషి వదిన అని పిలవాలి అంటూ వెనకే వచ్చిన శాంభవి సీరియస్గా ఆర్డర్ వేసేసరికి, వీడి పెళ్ళి మా రిలేషన్లో నేమ్స్ మార్చేసిందా అనుకుంటూ తల పట్టుకుంటాడు జై. వదిన కదరా అని అనగానే, చూద్దాంలే, నా క్యూట్ మరదలు నాకు వదినంటే డైజెస్ట్ అవ్వడం లేదు, నేను రిషికే ఫిక్స్ అయ్యా, వదిన మరిది అంటూ మా మధ్య బిల్డ్ అయ్యే ఫ్రెండ్షిప్కి బ్రేక్స్ వేయకండి, నువ్వేమంటావు రిషి అంటూ ఆమె చేతికి యాపిల్ ఇస్తూ అడుగుతాడు జై. నిజమే జై, మన ఇద్దరికి సెట్ అవ్వని రిలేషన్ మనకొద్దు, వీఆర్ ఫ్రెండ్స్ అంటుంది కౌశల్ని ఉడికించాలని. చాలు చాలు, తాతయ్య విన్నారంటే మళ్ళీ అదో తలనొప్పి, కార్స్ రెడీ అవుతున్నాయి, త్వరగా తినేసి రండి అని చెప్పి శాంభవి వెళ్ళిపోతే, అన్నయ్య ఇవి నీకే అంటూ ప్లేట్ కౌశల్ ఒడిలో పెట్టి వెళ్ళిపోతాడు జై. యాపిల్ నీలాన స్వీట్గా ఉందా జై అని రిషి అంటే, వాడు వెళ్ళిపోయాడు అని కౌశల్ అంటాడు. మొహం ఖర్చుకొని మొహాన్ని మరో సైడ్ తిప్పేస్తుంది. యాపిల్ నోట్లో కుక్కుంటూ రిషిక. ఆమె అల్లరికి మనసారా నవ్వుకున్న కౌశల్ కాసేపటికి ఆమెతో కలిసి తన ఇంటి ముంగిట నిలుస్తాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.